సంక్రాంతి. సో ఈ సంక్రాంతికి మనకి 3 ఫిల్మ్స్ రిలీజ్ అవబోతున్నాయి. డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం అండ్ గేమ్ చేంజర్. సో ఈ 3 మూవీస్లో నుండి సంక్రాంతి విన్నర్ ఎవరో మనం తేల్చేద్దాం. సో ఐ హ్యావ్ సుదీప్ అండ్ పరశురామ్ విత్ మీ. సో ఒపీనియన్స్ తెలుసుకుందాం. ఏ మూవీ నచ్చింది మీకు? నాకైతే డాకు మహారాజ్ నచ్చింది. డెఫినెట్‌గా జై బాలయ్య. ఓకే, పరశురామ్ గారు మీకు? నాకైతే గేమ్ చేంజర్ నచ్చిందండి. ఓకే, ఆబ్వియస్లీ మీకు సంక్రాంతి. సో 3 ఒపీనియన్స్ అయితే ఉన్నాయి. మూడిట్లో ఏది బెస్ట్ అని చూసొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గేమ్ చేంజర్ ముందు వస్తుంది కాబట్టి గేమ్ చేంజర్ ట్రైలర్ మాట్లాడదాం. సో ట్రైలర్ ముందు అసలు శంకర్ గారి లాస్ట్ సినిమా భారతీయ 2కి చాలా డిసప్పాయింట్ అయ్యి నిరాశపడ్డారు జనాలు. సో అప్పటి నుంచే డౌట్ స్టార్ట్ అయ్యే గేమ్ చేంజర్ ఎలా ఉండబోతుంది అని చెప్పి. కానీ సాంగ్స్ వస్తున్న కొద్దీ శంకర్ గారి డిఫరెంట్ సాంగ్ సెట్స్ అవన్నీ చూసాం, ఓకే అనిపించింది. సో నీకు ఏం నచ్చింది గేమ్ చేంజర్? మెయిన్ గా మీరు అన్నారు కదా గేమ్ చేంజర్ కన్నా ముందు వచ్చిన భారతీయ 2 వల్ల అందరికి ఒక డౌట్ ఉన్నదని. సో ఆ డౌట్ ని ట్రైలర్ తోనే క్లియర్ చేసేసారు. ట్రైలర్ చూస్తే ఫస్ట్ నుంచి వెళ్ళి సినిమాలో ఒక చాలా పెద్ద ఎలిమెంట్ ని చూపెట్టబోతున్నారు. ఒక పాలిటిక్స్ వీటితో పాటు ఆయన ఎలాగో సోషల్ కాజెస్ మీద తీస్తుంటారు. దాన్ని కూడా ఈ ట్రైలర్ అంటే సినిమాలో ఇంక్లూడ్ ఉన్నది. అది ఖచ్చితంగా అందరినీ సబ్ చేయబోతున్నది అనేది ట్రైలర్ లోనే అర్థమైపోయింది. దీన్ని బట్టి చూస్తే ట్రైలరే ఈ రేంజ్ లో ఉన్నదంటే సినిమా ఏ రేంజ్ లో ఉంటది అని ఒక హింట్ అయితే ఇచ్చినట్టు నాకు ట్రైలర్ చూస్తే అనిపించింది. శంకర్ గారి సినిమా అంటే డెఫినెట్ గా సోషల్ కాజ్ అయితే కానీ అది ఇప్పుడు మరి ఆడియన్స్ సోషల్ కాజ్ కోసం చూస్తున్నారు ఆ సినిమాలో. ఖచ్చితంగా ఓన్లీ సోషల్ కాజ్ మాత్రమే చూడరు, అన్నిటితో పాటు అది కూడా ఇంటర్లింక్ కూడా ఉంటుంది. సో మీకు ఈ ట్రైలర్ మొత్తంలో ఏది మంచి ఇంట్రెస్టింగ్, ఏది కనెక్ట్ అయిపోయిన పాయింట్ ఏమనిపించింది? ఎందుకు మీకు ఆ ట్రైలర్ అంత నచ్చింది? మరి ఎస్, మనకి మెయిన్ గా రామ్ చరణ్ గారు 2 పాత్రల్లో ఉన్నారు. ఒకటి అప్పన్న అండ్ ఇంకోటి ఐపీఎస్ అండ్ ఐఏఎస్ ఉన్నారు కదా. ఎస్, ఆ 2 పాత్రల్లో వేరియేషన్స్ నాకు నచ్చినాయి. అప్పన్న పాత్రలో రామ్ చరణ్ గారు ఆ ఓల్డ్ లుక్ లో కనిపించారు కదా, అది చాలా అది చాలా బాగా అనిపించింది. ఇంకా మనకు ఉన్న సమాచారం ప్రకారం అంటే మన దిల్రాజు గారు చెప్పినట్టు, చిరంజీవి గారు వేదికల పైన చెప్పినట్టు అప్పన్న పాత్రకి అవార్డు వస్తుంది అన్నట్టు మాట్లాడుతున్నారు. నాకు ఆ పాత్ర ఎక్కువ కనెక్ట్ అవుతుందేమో అనిపిస్తుంది ప్రేక్షకులకి. బాగా ఎమోషనల్ గా ఉంటుందా లేకపోతే కొంచెం కాంప్లికేటెడ్ క్యారెక్టర్ లా ఉంటుందా? ఖచ్చితంగా ఎమోషనల్ గా ఉంటుంది. జై బాలయ్య. ఓకే, మీ దగ్గరికి వచ్చేదండి డాకు మహారాజ్, మీకు ఎందుకు నచ్చింది అంతగా? సింపుల్ విషయం, డాకు మహారాజ్ మ్యూజిక్ బాగుంది, తమను కుమ్మేశారు మ్యూజిక్ అయితే. సో ఫస్ట్ సాంగ్ బాగుంది, సెకండ్ దబిడి దిబిడి కూడా ఓకే సాంగ్, ఓకే కాంట్రవర్సీ అయింది కానీ బట్ బాలయ్య ఫ్యాన్స్ నీడ్ దట్ అది. సో మనకి అది ఎంత అనుకున్నా సరే బాలయ్య గారి ఫ్యాన్స్ అయితే సాటిస్ఫై అయ్యారు, మాస్ ఉంది అని చెప్పి వస్తుంది కాబట్టి డెఫినెట్గా హిట్ అవుతుంది. ట్రైలర్కి వచ్చేసరికి మాత్రం ఇది స్టోరీ అయితే బాగా కొంచెం ఇంట్రెస్ట్ గా చూపించారు. ఒక మైనింగ్ ఇష్యూ గురించి, మళ్ళీ ఒక డాకు మహారాజ్ అనే లెజెండ్ ఉంది అని చెప్పి. ఆ మెయిన్ గా నేను ఇంప్రెస్ అయిందంటే విజువల్స్, ఆ యాక్షన్, ఆ స్టోరీ కూడా నాకు మైనింగ్ ఇది చూస్తే నాకు కేజీఎఫ్ సలారీవే గుర్తొస్తుంది. ఆ పార్టీ ఆ థీమ్ కూడా మొత్తం నడుస్తుంది. అట్లీస్ట్ ఆ డాకు ఎపిసోడ్ లో మొత్తం ఆ ఇసుకలో ఉన్న సెట్టింగ్ అంతా బాగా చూపించారు ట్రైలర్ లో. సో నాకు విజువల్ గా ఇది పక్కా బాగుంటుంది. ఇంకా బాబీ కోహ్లీ గారు కూడా మాస్ తీయడం ఆయనకు తెలుసు కాబట్టి ఇది డెఫినెట్ గా మనకి కేజీఎఫ్ బాలయ్య గారితో వస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనిపిస్తుంది. బాలయ్య నుంచి వెళ్ళి ఖచ్చితంగా బాలయ్య అభిమానులు డైలాగ్స్ కోరుకుంటారు కదా, ట్రైలర్ లో ఒక్క డైలాగ్ కూడా పెట్టలేదు. అంటే సినిమాలో మనకి డైలాగ్స్ వస్తాయని చెప్పి కానీ చాలా దాచారు. ట్రైలర్ లో ఎలివేషన్స్ అయితే ఇచ్చారు, బాలయ్య గారికి ఒక పుల్లి ఒక అని చెప్పి ఇచ్చారు. సో ఎలివేషన్స్ ఉన్నాయి, నాకు డైలాగ్ లేకపోయినా బాలయ్య గారి క్యారెక్టర్ ఎలివేషన్స్ ఉన్నాయి, సెట్స్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఎమోషన్ కూడా ఒక చిన్ని సాంగ్ తో నాకు అర్థమైంది, ఓకే సమ్ ఎమోషన్ కూడా ఉంది స్టోరీకి, నాట్ ప్యూర్ యాక్షన్ అని చెప్పి. సో ఆ లింక్ కూడా కొంచెం ఎక్సైట్మెంట్ క్రియేట్ చేస్తుంది, క్యూరియాసిటీ ఉంది అసలు ఏంటి స్టోరీ అని చెప్పి. సో డెఫినెట్ గా ఇదే రోల్స్ అంటే వేరియేషన్స్ కూడా 3 వేరియేషన్స్ ఉన్నాయి కదా. సో అది కూడా మనకి క్లారిటీ ఇవ్వలేదు. సో బాలయ్య గారి సినిమా అంటే డెఫినెట్ గా డబుల్ యాక్షన్ ఏదో ఉంటుందని మనం ఫిక్స్ అయిపోతాం. సో ఇందులో ఉందా డబుల్ యాక్షన్ లేకపోతే ఒక్క క్యారెక్టర్ అర్థం కాలేదు. కానీ అర్థం అయితే కాలేదు, ట్రైలర్ చూసిన తర్వాత ఖర్చుగా అంతా చూపించారు కానీ ఏం చూపిస్తున్నారు అర్థం కాలేదు. అంటే ఎన్ని కైండ్స్ ఆఫ్ వేరియేషన్స్ ఉండబోతున్నారు ఇందులో అనేది అయితే ఒక క్యూరియాసిటీ అయితే ఉంది. సో ఈ క్యూరియాసిటీ ఉంది కాబట్టి జనాలు పక్కా చూస్తారు. సినిమా కూడా హిట్ అయిపోతుందని నాకు నమ్మకం వచ్చింది. సంక్రాంతి
సంక్రాంతికి వస్తున్నాం. సో వెంకటేష్ మళ్ళీ ఫ్యామిలీ ఓరియంటెడ్ ఫిలిం తో మళ్ళీ వచ్చేసాడు. నాకు తెలిసి ఇంతకు ముందు చాలానే వెబ్ సిరీస్ లో కానీ దాంట్లో కానీ కొంచెం వేరే కైండ్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ని బాగా ట్రై చేశాడు. F2 తర్వాత మళ్ళీ అగైన్ ఇది ఒక మంచి ఫ్యామిలీ ఓరియంటెడ్ థింగ్ గా నాకు అనిపించింది. ఎందుకంటే దాంట్లో ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ వైఫ్ వీళ్ళిద్దరి మధ్య గొడవ, మధ్యలో ఏమో హీరో, ఈ కాంబినేషన్ చాలా ఎంటర్టైనింగ్ ఉంది ఫర్ షూర్ గా. అండ్ అందులో ఏంటి మీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్స్ గురించి మీ పిల్లలకు అసలు చెప్పకండి, ఈ కైండ్స్ ఆఫ్ దాన్ని. అంటే ఫైట్ లో కూడా వాళ్ళు కొంచెం కామెడీ యాడ్ చేశారు. నాకు ఇది ఎంటర్టైనింగ్ అయితే చాలా బాగా నచ్చింది. అంటే అందరికి ఆడియన్స్ కి కావాల్సింది ఎంటర్టైన్మెంటే. ఇప్పుడు వెళ్ళి కూర్చుంటే వాళ్ళు నవ్వుకోవాలి అంతే. సో నాకు ఈ సినారియోలో సంక్రాంతికి వస్తున్నాం అయితే బాగా నచ్చింది. ఓకే, దీంట్లో ఒక క్రైమ్ స్టోరీ ఉండదని చెప్పారు కదా. ట్రైలర్స్ బట్ అయితే డెఫినెట్ గా సంక్రాంతికి వస్తున్నాం కంప్లీట్ కామెడీ లానే అనిపిస్తుంది. సో సంక్రాంతికి జనాలు కామెడీ ఇష్టపడుతున్నారా, కానీ ఈ మధ్య కాలంలో మొత్తం మనకి యాక్షన్ చూస్తున్నారు కదా జనాలు. సో యాక్షన్ చూస్తుంటేనే నాకు డాకు మహారాజ్ హిట్ అవుతుంది. కానీ ఎమోషనల్ ఎంగేజ్మెంట్ కూడా ఇంపార్టెంట్ కదా. ఆ ఎమోషనల్ ఎంగేజ్మెంట్ ఖచ్చితంగా గేమ్ చేంజర్ లో ఉండబోతుంది. ఎంటర్టైన్మెంట్ ఇంపార్టెంట్ కదా. సో సంక్రాంతికి వస్తున్నాం ఎంటర్టైన్మెంట్ ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ మరీ ఎంతసేపు ఎంటర్టైన్మెంట్ తో పాటు ఎమోషనల్ ఎంగేజ్మెంట్ ఉంటుంది, యాక్షన్ ఉంటుంది. సో ఎంటర్టైన్మెంట్, యాక్షన్, ఎమోషనల్ ఎంగేజ్మెంట్ మూడు కలిసి ఉన్నది గేమ్ చేంజర్. కానీ గేమ్ చేంజర్ ఏంటంటే అనుకున్న శంకర్ గారు ఎలా తీస్తారనే క్వశ్చన్ అయితే ఉంది డెఫినెట్ గా ఆడియన్స్. ట్రైలర్ తో అందరినీ కన్విన్స్ చేయగలిగారా అనేది క్వశ్చన్. ఎందుకంటే మీకు నచ్చింది ట్రైలర్, నాకు ఓకేగా అనిపించింది. నాకు ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయి అసలు బాగానే వస్తుందా లేదా అని చెప్పి. ఓకే, మీరు జనవరి 10th కానీ డాక్ మహారాజ్ లో నాకు అనిపించేది ఏంటంటే మెయిన్ గా డాక్ మహారాజ్ లో 3 హీరోయిన్లు ఉన్నారు. ఆయన 3 క్యారెక్టర్లో ఉన్నారు. అసలు ఆయన ఏం కథ చెప్పలేదు. అది ట్విస్ట్ లో ఉంటుందా, యాక్షన్ ఉంటుందా, ఎమోషనల్ ఉంటుందా, నేను దేనికి కనెక్ట్ అవ్వాలి. యాక్షన్ మరి యాక్షన్ ఎంతసేపు అని చూస్తామండి మేము. 2.5 hours యాక్షన్ చూడమంటారు మమ్మల్ని చూడాలి. ఓకే, జై బాలయ్య కాబట్టి ఎమోషనల్ గా స్కోప్ కూడా చూపించారు కదా. కొంత ఒకడేమో మైనింగ్ దగ్గర జనాలు చూపించారు, ఇక్కడేమో చిన్న పాప చూపించారు. స్కోప్ అయితే ఉంది పిండేయడానికి, ఎమోషన్ యాక్షన్ కూడా ఉంది అని చెప్తున్నా. సో అది ట్రైలర్ లో ఎక్కడ ఎంటర్టైన్మెంట్ అనిపించిన ఎలిమెంట్ ఎక్కడ అనిపించింది మీకు? హీరోయిన్ తో కూడా కొన్ని ఏవి లేవు. అంటే ట్రైలర్ సినిమా మొత్తం చూపెడతారండి. మీరు భలే ఉన్నారు, సినిమా చూడాల్సిందే. సంక్రాంతికి వస్తున్నాం ఏంటంటే అనిల్ రావిపూడి గారి సినిమాలన్నీ F2, F3 కానీ ఎంటర్టైన్మెంట్ దాంట్లోనే వచ్చాయి. కానీ ఇవి అందరికి ఎక్కే కామెడీస్ కాదు. అట్లీస్ట్ ఆయన స్టైల్ ఆఫ్ కామెడీ నాకైతే ఎక్కదు. ఈ సంక్రాంతికి వస్తున్నాము మొత్తం అంత కామెడీ పెట్టి ఆయన స్టైల్ ఆఫ్ కామెడీ ఉంటే అందరికి ఎక్కదు అనుకుంటుంది. కానీ అందులో వెంకటేష్ గారు ఉన్నారు కాబట్టి వెంకటేష్ గారి యాక్షన్ తో అది పుల్ అవుట్ అయిపోతుంది. అనిల్ రావిపూడి గారు ఆయన మెయిన్ మధ్యతరగతి ఆడియన్స్ నే టార్గెట్ చేసుకుంటారు. దానివల్ల మనకంటే ఈ క్లీన్ కామెడీస్ ఇది కాకుండా కానీ ఆయన ఫ్యామిలీకి సంబంధించిన కామెడీస్ ఆయన బాగా చూపెడతారు. ఇప్పుడు ఒక సినిమా చూడాలి అంటే ఫ్యామిలీ మొత్తం వెళ్ళి చూడాలి అంటే దిస్ ఇస్ అ పర్ఫెక్ట్ ఫిల్మ్. అంటే ఎక్కువ ఏ యాక్షన్స్ లేకుండా, ఎక్కువ వైలెన్స్ లేకుండా, ఎక్కువ BGMs, ఎక్కువ ఈ కైండ్ ఆఫ్ KGF ఎఫెక్ట్స్ లేకుండా ఉన్న సింపుల్ క్యూట్ ఫిల్మ్ కి వెళ్ళాలి అనుకుంటే దిస్ ఇస్ అ పర్ఫెక్ట్ ఫిల్మ్. వెళ్ళి కొంచెం సేపు ఎంజాయ్ చేసేసి పండుగ రోజు చూసేసి వద్దామన్న ఫిల్మ్ అయితే సంక్రాంతికి వస్తున్నాం. ఇంకా మ్యూజిక్ వైజ్ కూడా గేమ్ చేంజర్ బెస్ట్ ఇచ్చారు తమన్ గారు. అంటే ఆయన ఇంత ముందుకు ఆయన చేసిన సినిమాలకు అంటే దీంతో కొంచెం వేరియేషన్ కనిపించింది. దాని కారణం మేబీ శంకర్ గారి టేక్ కావచ్చు. సో గేమ్ చేంజర్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. కానీ గేమ్ చేంజర్ లో అన్ని సాంగ్లు డోప్ సాంగ్ లాస్ట్ వచ్చింది. అవన్నీ ఏమంటున్నారంటే ఇంకా హైరానా సాంగ్ ఒకటి సెట్ డిఫరెంట్ కలర్స్ తో వచ్చింది. అవన్నీ కూడా అంటే 50-50 గానే ఉన్నారు ఆడియన్స్. ఓకే, గ్రాండ్ గా కనిపిస్తుంది కరెక్టే, సాంగ్ మ్యూజిక్ బాగుంది కరెక్ట్, కానీ ఓకే సాంగ్ అనిపిస్తుంది గ్రాండ్ గా ఉంది. కంపల్సరీ శంకర్ గారి సాంగ్స్ ఎట్లా ఉంటాయో మనకు తెలిసింది. సో మీరు అనేది ఏంటంటే లిరికల్ గా కొంచెం ఎక్కువ కనెక్ట్ కాలేరు, 50-50 ఉన్నారు అంటున్నారు. ఆ 15 కంప్లీట్ చేయడానికి శంకర్ గారు ఉన్నారు. గేమ్ చేంజర్ మ్యూజిక్ వైజ్ కూడా బెస్ట్ అని నేను అంటున్నానండి. కానీ ఈ CGI సాంగ్స్ ఇవన్నీ వస్తున్నాయి కదా. మొన్న లాస్ట్ CGI సాంగ్ చూసింది అంటే కంగువాలో కొంచెం ఉంది ఆ CGI ఎఫెక్ట్స్. శంకర్ గారి CG కూడా ఎలా అంటే మాకు స్పెసిఫిక్ స్టైల్ ఉంటుంది, మనకు అర్థమైపోద్ది ఓకే శంకర్ గారి సినిమా అని చెప్పి. సో ఆ ఎఫెక్ట్స్ ఇంకా జనాలకి ఎక్కుతుందా? బికాస్ ప్రీవియస్లీ మనం చూసే ఒక అద్భుతంగా ఉంది, ఇలాంటివి ఎక్కడా చూడలేదని చెప్పి ఇప్పుడు మళ్ళీ రిపీట్ అయిపోయినట్టు ఇప్పుడు జనాలకి ఇంకా ఎక్సైటెడ్ గా ఉన్నారా ఆ సాంగ్లు చూడడానికి? ఖచ్చితంగా ఉంటారు. అంటే జనాలు ఎప్పుడు బెస్ట్ జనవరి 10th కి గేమ్ చేంజర్ ఫస్ట్ వస్తుందండి. దాని తర్వాత డాక్ మహారాజ్ వస్తుంది. ఫస్ట్ అందరు జనాలు గేమ్ చేంజర్ చూడాల్సిందే. ఆ తర్వాత డాక్ మహారాజ్కి వెళ్తారు. ఆ తర్వాత సంక్రాంతికి వస్తున్నారు. అప్పుడు కంపారిజన్ చేసుకోవచ్చు అండి. ఫస్ట్ అయితే
జనవరి 10th కి గేమ్ చేంజర్ వస్తుంది. సో రిలీజ్ ఆర్డర్ ప్రకారం గేమ్ చేంజర్ విన్ అయిపోతాడు. అందరు చూడాల్సిందే. అంటే విన్ అని నేను చెప్పలేను. సంక్రాంతి తర్వాత మనం విన్ ఏది అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. నేనేమంటున్నానంటే నా ఒపీనియన్ సంక్రాంతికి వస్తున్నాం కన్నా ముందే గేమ్ చేంజర్ అందరు చూస్తారు, మీరు చూడండి. అప్పుడు ఆ తర్వాత ఆ సినిమాలు చూసి ఏది బెస్ట్ మీరు చెప్పండి. నా ఒపీనియన్ మాత్రం గేమ్ చేంజర్ బెస్ట్. నార్మల్ గా సంక్రాంతి వస్తుంది అంటే ఫ్యామిలీస్ ప్రిఫర్ చేసేది వెంకటేష్ గారి సినిమానే. ఎందుకంటే క్లీన్ గా వెళ్ళిపోతుంది, ఫ్యామిలీ అంతా చూసేయచ్చు అని చెప్పి. దాని తర్వాత బాలయ్య గారి ఫ్యాన్స్ వస్తారు డెఫినెట్ గా. సో రామ్ చరణ్ గారిది ఓకే చాలా టైం అయింది రిలీజ్ వచ్చి, సో యాంటిసిపేటెడ్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ ట్రైలర్ హైప్ అంత క్రియేట్ చేసిందా మీరు? అంత ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవుతుందా లేదా అనేది క్వశ్చన్ మార్క్ ఉంది నాకు. సో ఫస్ట్ డే టాక్ మీదే డిపెండ్ అయి ఉంటుంది అనుకుంటున్నాను నేను రామ్ గేమ్ చేంజర్. అవునవును, అదైతే కరెక్టే. ఇంకోటి ఏంటంటే మనము ఇది సంక్రాంతి పండుగ, నిజంగా ఇది దిల్ రాజు పండుగ అని చెప్పొచ్చు. ఈ 3 సినిమాల డిస్ట్రిబ్యూషన్ వారే తీసుకున్నాం. ఇది కంప్లీట్ గా దిల్ రాజు పండుగ. అందులో మళ్ళీ 2 సినిమాలు తమన్ గారు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే అది సంక్రాంతికి వస్తున్నాము గేమ్ చేంజర్ రెండింటికి ప్రొడ్యూసర్ కూడా ఆయన దిల్ రాజు గారే. సో ఇది కంపల్సరీ దిల్ రాజు గారే. ఎవరు ఏది విన్ అయినా దిల్ రాజు గారు మాత్రం 100%. సో మొత్తానికి ఫైనల్ గా ఏది విన్నర్? దిల్ రాజు గారు విన్నర్ అన్న. నేనైతే సంక్రాంతికి వస్తున్నాం ఫిక్స్ అయిపోయినా. సో మన మైండ్ లో మనం హైప్ ఒక్కొక్క సినిమాకి ఒక హైప్ క్రియేట్ చేసేసుకున్నాం. సో 3 చూసేస్తాం డెఫినెట్ గా సంక్రాంతికి. సో మళ్ళీ రివ్యూలతో మళ్ళీ అప్పుడు కూర్చుందాం అసలు ఏది విన్ అయిందని చెప్పి. పాపం ఇప్పుడు ఆడియన్స్ కి ఎవరు విన్నర్ అని వీళ్ళు థంబ్నెయిల్ పెట్టి ఇప్పుడు మాట్లాడారు. ఇప్పుడు లాస్ట్ కి వస్తే మాత్రం విన్నర్ ఎవరని చెప్పట్లేదు ఏంది అని డిసప్పాయింట్ అవుతారు. 3 డేట్లు ఉన్నాయి, 3 చూడండి. క్లారిటీ ఏదైనా సరే TFI బతుకుండాలి. బాయ్ పరి. ఆల్ రైట్. సో ఇదే అండి మా రివ్యూస్ ఆన్ సంక్రాంతి విన్నర్స్. వెళ్ళి చూద్దాం. సో ఇవన్నీ చూసిన తర్వాత దెన్ విల్ హ్యావ్ అ డిస్కషన్ అండ్ అప్పుడు చెప్దాం ఏది బాగుంది అని. అప్పుడు మళ్ళీ మాట్లాడుకుందాం. సో మీన్ వైల్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రావ్ సెల్ ఫిల్మ్స్.